ఇప్పటికే మనము చాలామంది ఈ యూట్యూబ్‌ది సబ్స్క్రైబ్ చేసుకుంటే, ఆ సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. దాంతో ఒకటో రెండో అయితే పర్లేదు. చాలా నోటిఫికేషన్స్ వస్తుంటే చిరాకు పడిపోతూ ఉంటుంటాం. ఏ నోటిఫికేషన్స్ ఇవన్నీ అని చెప్పేసి. అందుకనే అన్‌సబ్స్క్రైబ్ చేసుకునేవాళ్ళు ఎక్కువైపోతున్నారు. ఇది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఫేస్‌బుక్‌లో మనం గనక లాగిన్ మన ఫోన్ నుంచి వాడుతుంటే ఎవరన్నా కామెంట్ చేసినా, ఎవరైనా టిక్ పెట్టినా, ఏం చేసినా మనకొక నోటిఫికేషన్ వస్తది. నీకు ఫేస్‌బుక్‌లో నీకు లైక్ కొట్టారు, నీ దాని మీద కామెంట్ చేశారని. అది ఒక ఎత్తు. ఒక వేరే చిరాకు పుట్టిస్తుంటే, ఇప్పుడు వాట్సాప్‌లో సాధారణంగా స్టేటస్ పెడుతూ ఉంటాను. నేను స్టేటస్‌లో సాధారణంగా పెట్టను. ఓన్లీ ఈ ఈవినింగ్ డిబేట్ సందర్భంలో అది మాత్రమే ప్రొజెక్ట్ చేస్తుంటాను. అయితే స్టేటస్ అది చూసే వాళ్ళకి మాత్రమే కనబడుతుంది. ఇప్పుడు నా దాంట్లో వాట్సాప్‌లో ఉన్నటువంటి వాళ్ళు చాలామందిది వాళ్ళ స్టేటస్‌లు నేను చెక్ చేయను సాధారణంగా. అయితే రెగ్యులర్‌గా స్టేటస్‌లు చెక్ చేసే వాళ్ళకి వాళ్ళు స్టేటస్‌లో పెట్టేవాళ్ళు అవతల వాళ్ళకి చెక్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు స్టేటస్‌లో పెడితే దాని నోటిఫికేషన్ అందులో ఉన్న నెంబర్ల వాళ్ళందరికీ వస్తుందట. అంటే ఇక ఇప్పటిదాకా వీటికి తోడు ఈ నోటిఫికేషన్స్ అనేది విపరీతం అయిపోతాయి అన్నమాట. కొత్త ఫీచర్ తేబోతుందట. మరి పబ్లిక్ దీన్ని ఓకే అంటే చేస్తుంది, లేకపోతే ప్రయోగం దశలో ఆపుతుంది.